రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం గడప గడపకి ప్రోగ్రాం పెట్టి 5 వారాల పాటు ఏరియాలు వైడ్గా మీకు లోకల్ నాయకులు ఉంటారు కదా, వాళ్ళతో కలిసి వస్తారంట. పథకాలు ఏమైనా రాకపోయినా మళ్ళీ రాసుకుని వెళ్తామన్నారు. ఇప్పుడు వరకు ఎవరైనా వచ్చారా? లేకపోతే ఎవ్వరు రాలేదు. ఏ పథకాలు మాకు రాలేదు. మేడం తల్లికి వందనంలో ఏదన్నా? తల్లికి వందనం కూడా మాకు రాలేదు. మా వారు కూడా ప్రైవేట్ ఎంప్లాయీ అయినా సరే కూడా మాకు రాలేదు. గతంలో ఏదైనా గ్యాస్ సిలిండర్ డబ్బులు అన్నా? ఏ డబ్బులు రాలేదండి. ఏ గ్యాస్ సిలిండర్ డబ్బులు రాలేదు, ఏమీ రాలేదు. అంటే మేడం ఒక్కదానికన్నా పడలేదా? ఒక్కదానికి కూడా పడలేదు. నాకు 2 పిల్లలు. లాస్ట్ ఇయర్ జగన్ ఉన్నంత కాలం పడింది, మరి ఈసారి ఎందుకు పడలేదో నాకు అర్థం కాలేదు. ఆ ప్రభుత్వంలో ఇచ్చి ఇప్పుడు ఇవ్వకపోవడం అదే. వారు కూడా అవుట్ సోర్సింగ్ లోనే వర్క్ చేస్తున్నారు, కానీ పడలేదు. అంటే మేడం ఫస్ట్ లో పెన్షన్ ఎవరైనా ఇంట్లో వర్కౌట్ అవుతుందా? లేదు, మాకేం పెన్షన్స్ ఏం లేవండి. యాక్చువల్ గా మాకు పెద్దవాళ్ళు ఎవరు లేరు. మా మామయ్య గారు అత్తయ్య గారు ఉన్నా కూడా వాళ్ళు సపరేట్ గా ఉంటారు. వాళ్ళకు కూడా ఏ పెన్షన్స్ ఏమీ లేవు. పెరిగిన కరెంట్ బిల్లు ఏమైనా భారంగా ఉన్నాయి? 3000 వచ్చింది మా కరెంటు బిల్లు. 4గురమే మేము ఉండేది. వాషింగ్ మిషన్స్ కూడా వాడం. ఏమీ లేదు. ఏం చేస్తాం? స్మార్ట్ మీటర్లు అంటున్నారు, కొంచెం వినియోగం కరెక్ట్గా ఉంటుంది, కరెక్ట్గా తగ్గుతాయి, ఏదన్నా కొంచెం అటు ఇటుగా తేడాగా ఉన్నా కానీ సెట్ అవుతుంది అంటున్నారు కదా, దాన్ని ఏమన్నా నమ్ముతారా? ఆ మీటర్లు కొత్తగా పెడతామంటున్నారు కదా స్మార్ట్ మీటర్. మా దగ్గరికి అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఏది రాలేదండి ప్రస్తుతానికి. నాకైతే ఈ ప్రభుత్వం ఏం నచ్చలేదు, టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్. పాత ప్రభుత్వంలో అందుకున్నారు? పాత ప్రభుత్వంలో పర్వాలేదు, ఆయన ఏదైతే చెప్పారో అవన్నీ చేస్తున్నారు కదా. ఈ ప్రభుత్వంలో నాకైతే రాలేదు. అది నేను చెప్పేది. లేట్ అయిపోయింది చాలా వరకు. సంవత్సరం అయిన తర్వాత వచ్చింది, అది కూడా నాకు రాలేదుగా. మరి సంవత్సరం పరిపాలన కంటే కూడా ఇంకా లేట్ గానే ఇచ్చారు పథకాలు కూడా. అంటే ఇబ్బందిగా ఉందా అంటున్నారు చాలా మంది. ఇబ్బందిగానే కదా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత, హామీలు ఇచ్చిన తర్వాత దాని అది ఫైనల్ గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వాలంటీర్లు పెట్టి అన్ని ఇచ్చేవాళ్ళు, గడప గడప బాగుండేది. అసలు ఆ వాలంటీర్ వ్యవస్థ నిజంగా బాగుంది, కానీ ఎందుకు తీసేశారో తెలియలేదు. మాకు ఇప్పుడు అంత దూరం వెళ్ళాలి, ఏదైనా సర్టిఫికెట్, మా పిల్లోడికి క్యాస్ట్ సర్టిఫికెట్కి దానికి కూడా వాలంటీర్ల ద్వారా అయ్యింది లాస్ట్ ఇయర్. ఈసారి అదంతా ఏం లేదు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నానండి, మొన్న తల్లికి వందనం అనే విషయం జరుగుతుంది కదా, అప్పుడు అసలు మాకు వచ్చిందా, రాలేదా, పడిందా, పడలేదా అన్న విషయం కూడా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సచివాలయాల్లో ఏమన్నా అడిగితే ఏం చెప్తున్నారు? సచివాలయానికి మేము వెళ్తే కానీ మాకు ఇన్ఫర్మేషన్, ఆహా అవునా పడిద్దా, అందులో మా పేరు లేదు. ఎందుకు లేదు? దానికి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. లాస్ట్లో తెలిసింది, రేపుతో ఇంక అయిపోయిద్ది అనగా ఈరోజు. ఎందుకంటే అవుట్ సోర్సింగ్లో మీ వారు వర్క్ చేస్తున్నారు, అందుకే రాలేదు. అవుట్ సోర్సింగ్లో వర్క్ చేసిన వాళ్ళకి ఎంత వస్తుందండి ఈ రోజుల్లో? 18,000కి అన్నీ అయిపోతాయా? అంటే మాజీ ప్రభుత్వ నాయకులు కూడా వీటిపైన నిలదీసి అడుగుతుంటే కేసులు పెట్టి లోపలేస్తున్నారు పాపం వాళ్ళని. అదొక్కటే వచ్చు. నేను మద్యం కేసులో కూడా మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. వీటిలో ఏమన్నా సంక్షేమ పథకాల గురించి ఎందుకు లేట్ అవుతుందంటే ఇలాంటివి పెడుతున్నారు. అంతే టాపిక్ డైవర్ట్ చేయడానికి. దట్స్ ఇట్, నథింగ్ ఎల్స్. ఉంటుందా లాస్ట్ వరకు ప్రభుత్వం ఉంటుందా? ఇంకోసారి జగన్ గారికి అవకాశం ఇస్తారు? తప్పకుండా జగన్ గారికి అవకాశం ఇస్తాను. ఇట్లయితే ఈ ఎమ్మెల్యేల సంగతి ఏంటి? ఎమ్మెల్యేల పనితీరులు ఎలా అనిపిస్తున్నాయి? చూసుకుంటే గత ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు కానీ మంచి చేస్తున్నారు, చెడు చేస్తున్నారా ప్రజలకి? అయితే ఒక విషయం చెప్తానండి, ఏమనంటే మన భారతదేశంలో మొత్తం మీద 4120 ఎమ్మెల్యేలు ఉన్నారు, 462 ఎమ్మెల్సీలు ఉన్నారు. అలాగే మొత్తం ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కలిపి 4582 మంది ఉన్నారు. అయితే ఒక్కో ఎమ్మెల్యే జీతం 2 లక్షలు. అయితే 2 లక్షలు అయితే సంవత్సరానికి వీళ్ళకి 91,64,00,000. ఇది దేని గురించి అండి? ప్రభుత్వం ఇప్పుడు ఒక సాధారణమైన నాయకుడు, ఇప్పుడు ఒక మనిషి, ఒక ప్రజా వ్యక్తి, ఒక వ్యక్తి ఓటేస్తే వీళ్ళకి మంచి చేస్తామంటారు, మేము అది ఇచ్చాం, మా చేతుల్లో మిమ్మల్ని చూపిస్తామని అంటారు. కానీ వీళ్ళకి ఒక నెలకి 91,64,00,000 ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు అంతా ఎవరి ద్వారా అవుతుందండి? ప్రజల ద్వారా అవుతుంది. కానీ ప్రజలకు మంచి చేయలేని ప్రభుత్వం వాళ్ళ ఓట్ల ద్వారా మంచి ఏసీలు, విమానాశ్రయాలు, వాళ్ళ కరెంటు ఫ్రీ అట, క్వార్టర్స్ ఫ్రీ అట, వీళ్ళందరికీ ఫ్రీ అయినప్పుడు జనాలకు మంచి చేయడానికి ఏమండి? మంచి చేయట్లేదు. మేము ఇచ్చిన హామీలు ఏం చేశారు? హామీలు మీకెందుకు 2 లక్షల శాలరీ? ఒక మనిషికి 2 లక్షల శాలరీ ఇస్తాను, ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎమ్మెల్సీకి 5 లక్షల శాలరీ ఇస్తాను. శాలరీ దేని తీసుకుంటున్నారు? ఒక వ్యక్తికి మంచి చేద్దామనే కదా. ఎవరికి మంచి చేశారు? ఎక్కడి వరకు మంచి చేశారు? ఒక ప్రభుత్వ విధానం ఎలా ఉండాలి? ప్రభుత్వ విధానం ఇప్పుడు బంగారు కుటుంబం ఈ మధ్యన P4 ఏదో ఉంది,
మిమ్మల్ని బంగారు కుటుంబంలో మేము తయారు చేస్తామని అంటాను చంద్రబాబు నాయుడు. ఈ బంగారు కుటుంబం ఎక్కడ తయారు చేశాడు? బయటికి వెళ్ళి ఈయన ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు పక్క దేశాలకు వెళ్ళి ఏవో పెట్టుబడులు ఏవో తేవాలి, కానీ ఈయన బొచ్చెట్టుకొని వెళ్ళి బాబు మేము P4 చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం, అవి చేస్తున్నాం అని అడుక్కోవడం ఏంటి? ఒక ముఖ్యమంత్రి ఎక్కడైనా అడుక్కోవడం ఏమైనా ఉందా? మంచి చేయాలనుకుంటే చేయండి. మీ ప్రజలు ఎవరైనా అడిగారా ఏమయ్యా నువ్వు మాకు అమ్మఒడి అయ్యు, లేదా తల్లిదీవుని అయ్యు, లేదా నువ్వు నాకు ఈ ఏవేవి బట్టలు ఇవ్వు, లేదా ఇవ్వు. ఇవన్నీ కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళు మూసేస్తాండ్రు. గవర్నమెంట్ స్కూళ్ళు మూసి ప్రైవేట్ ఛానళ్ళకి ఇస్తాండ్రు. ఎందుకండి ఇవి? గవర్నమెంట్ స్కూల్ మూయకూడదు కదా. గవర్నమెంట్ అంటే ఏంటి? ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఇవన్నీ మూసి ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే ప్రైవేట్ వ్యక్తులు ఏమవ్వాలి? ఇది అంటే గవర్నమెంట్ ఏమవుద్దా? సామాన్య ప్రజలు బతకొద్దా? సామాన్య ప్రజలు బతకాలి కదా. వాళ్ళకి ఉచిత విద్య, ఉచిత ఏది బట్టలు అన్నీ ఇవ్వాలి కదా. వాళ్ళకి ఏవో ఇస్తాండ్రు, ఏవేవో చేస్తాండ్రు. మేము మంచి బ్యాగులు ఇస్తాను అని అంటున్నాను. ఆ బ్యాగులు మొన్న ఎవరో చూశాను, అదో 2-3 రోజులకే సిరిగిపోయింది. మంచి బట్టలు ఇచ్చారు. ఇవి ఈ సంవత్సరం మాత్రం ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కొంచెం బట్టలు కుట్టించుకోమని ఇచ్చారు. ఇంత ముందు అయితే చాలని బట్టలు ఇచ్చేవారు. ఎవరైనా అడుగుతుండ్రా, ప్రజలు అడుగుతుండ్రా, అమ్మ నువ్వు నాకు తల్లికి వందనం వెయ్యండి, లేదా మాకు ఈ నెలకు పెన్షన్ ఇవ్వండి అని ఎవరైనా అడుగుతుండ్రా? ఎవరు అడగట్లేదు కదా. అడగలేనప్పుడు మేము చేస్తాను అని అనేకన్నా మేము చేసి చూపిస్తాం. ఏది ఒక దేశంలోనైతే ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఒక దేశంలో విద్యను అమ్మితే నేరం, కానీ మన దేశంలోన విద్యను అమ్ముకుంటున్నారు. అవసరమైతే ఈ వైద్యాన్ని కూడా చేస్తుండ్రు. ఈ వైద్యానికి బోల్డ్ డబ్బులు తగలాడుతారు. ఈ డబ్బులన్నీ కూడా పక్కలకు తగలట్టే బదులు గవర్నమెంట్లోనే మంచి స్పెషలిటీస్ తీసుకొని వస్తే ఈ యొక్క పేద ప్రజలు కొంచెం ఇదవుతారు కదా. ఎక్కడికో వెళ్ళి కరోనా వచ్చింది, కరోనాలో లక్షలు ఖర్చు పెట్టారు ఒక్కొక్కరు. అదే కరోనాలో గవర్నమెంట్ హాస్పిటల్కి ఇవ్వండి, గవర్నమెంట్ ఇస్తుంది కదా. అది ₹1,00,000 ఖర్చు పెట్టకుండా మేము ఉన్నారా బాబు అనే నాయకులు కానీ ఏ ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా చెప్పాలి కదా. అలాంటివి ఏం చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు. ఇవి ఎంతవరకు కరెక్ట్? నేను ఒక్కడిని అడగట్లేదు, ఒక నాయకుడిని అడగాలని ఉద్దేశం మీద మేము ఎవరైనా కూడాను పెట్రోల్ రేట్లు పెంచుతాండ్రు, ఎలా పెంచుతాండ్రు, కరెంట్ రేట్లు పెంచుతాండ్రు, ఎలా పెంచుతాండ్రు. మరి మీరు వస్తే మేము మంచిగా ఇదన్నా అంటారు కదా. మేము అప్పులు చేసుకుండా మేము ఆదాయాలు సృష్టిస్తామని అంటున్నాం. ఏం సృష్టించారు ఆదాయాన్ని? ఒక సంవత్సరంలో 176 కోట్లు అప్పు చేశారు. 76 లక్షల కోట్లు అప్పు చేశారు. దేనికి చేశారు? సంపద ఇదేనా సృష్టించడం? ఇవేమీ సృష్టించకుండా జనాలకు మంచి చేయండి. ఒక పేద వ్యక్తి అంటాడు, నేనేమి తల్లికి వందనం నేను అడగలేదు, నువ్వు ఇస్తానన్నావు కాబట్టి మేము అడుగుతాను, నువ్వు లేదనంటే అప్పు చేశాను అంటున్నారు. అప్పు చేసేటప్పుడు 91 కోట్ల 64 లక్షలు ఒక ఎంపీలకి కేవలం ఒక 1 ఇయర్ కాదు, ఒక నెలకు మాత్రమే ఖర్చు అవుతుంది. సంవత్సరంలో ఈ 5 సంవత్సరాల్లో ఎంత ఖర్చు అవుతుంది గవర్నమెంట్? ఇవన్నీ ఎందుకు? మరి ప్రజలు ఓట్లేస్తేనే కదా. ఒక ఏసీ కారు, ఏసీ విమానంలో ఫ్రీగా వెళ్తాను, ఫ్రీ వస్తాను, బస్సులు ఫ్రీ, ఇవి లేదంటే అదే. ఇవన్నీ ఎందుకు? ప్రజలకు మంచి చేయండి, మంచి చేసి ఇచ్చేయండి. అప్పుడు మీ ప్రజలను హర్షిస్తారు. ఏ ప్రభుత్వంతో సంబంధం ఏముంది? నువ్వు టీడీపీవా వైసీపీ అని కాదు, నాయకులు అనేవాళ్ళు మంచి చేయాలి. ఆ నాయకులు మంచి చేయకుండా ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు ఈరోజు ఓట్లు ఉండడం వల్ల ప్రజలందరూ ఓట్లు వెళ్ళడం వల్ల ఏసీ కార్లు వెళ్తాండ్రు, ఏసీ బస్సులోన, ఏసీ విమానాల్లో వెళ్తాండ్రు. వాళ్ళకి ఫ్రీయే. వాళ్ళు ఎవరి డబ్బులతో వెళ్తాండ్రు? ప్రజల డబ్బులతో వెళ్తాండ్రు. ఆ ప్రజల డబ్బులు కూడాను వాళ్ళు ఖర్చు చేసుకుని వృధాగా ఖర్చు చేస్తుండ్రు. ఈ అమరావతి ఏదో ఇదిగా అసెంబ్లీ ఏదో కడతామని అన్నారు. అమరావతి ఏది పాప ఆయనకి ఎవరికి ముఖ్యమంత్రి గారికి పంచిపోతాలు కూడా సహకరించట్లేదు. ఇప్పుడు కూడా వాటర్ తోడుకుంటారు. అది అక్కడ కాంట్రాక్టుల కన్నా ఈ తోడే వాళ్ళకి ఎక్కువ రోజు పని ఉంటుందంట. ఇది ఎంతవరకు కరెక్ట్? గడప గడపకి ప్రోగ్రాంలో ఏమన్నా నాయకులు వచ్చారా? 5 వారాల ప్రోగ్రాంలో ఏమన్నా మీకు తారసపడ్డారు? ఎవరు రాలేదండి. అలా పెరిగిన కరెంటు బిల్లులు, నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉన్నాయి? సామాన్యుడు ఎప్పుడు సతమతం అయ్యేది ఇదే కాబట్టి ఏమంటారు? ఈ ప్రభుత్వంలో బాగానే ఉంటుందండి, పర్వాలేదు. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అంతకు ముందు కూడా పర్వాలేదు, ఇప్పుడు కూడా పర్వాలేదు. శనివారం చూసే ఉంటారు, లిక్కర్ కుంభకోణం బయటకు వచ్చింది, మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, మాజీ ఎంపీ. ఎలా ఉంటుంది? తదుపరి ఎలా ఉండబోతుంది? అంటే 3,500 కోట్లు అంటున్నారు కదా మనకి. మరి టోటల్గా చూసుకుంటే ఈ సంవత్సర పరిపాలన ఏమేమి అంశాలు నచ్చాయి? బాగుందండి. పథకాల్లో ఏమేమి వస్తున్నాయి? ఈ 6 పథకాల్లో ఏమేమి వస్తున్నాయి? అమ్మ ఒడి పడిందండి. ఎంతమందికి పడింది? ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరికి పడింది. 13 ఇచ్చారా? 13 ఇచ్చారు. చొప్పున ఇవ్వాలి. 2,000 కటింగ్లు పోను 13 ఇచ్చారండి ప్రభుత్వం.
మీరు సింగపూర్ వెళ్తున్నారు ఒక 5 రోజులు, బాబు గారు లోకేష్ గారు ఈ 5 రోజులు కూడా ఈ నెలాఖరు వరకు ఉంటారు. ఈ సంపద సృష్టికి సింగపూర్ కంపెనీలకు మళ్ళీ అమరావతి కట్టడానికి ఆస్కారం అని చెప్పి చూసుకోవడానికి వెళ్తున్నారు. బాధ్యతలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే సీఎంఏ ఆయన ఇప్పుడు ఒక వారం పాటు. ఎలా అంటారు, ఏమంటారు? బాగుందండి, చేస్తారు. రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు బాగున్నాయండి. అన్ని పల్లెటూర్లు చూస్తున్నాం కదా, యూట్యూబ్ అవి చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ రోడ్లు వేయడం అందరినీ చూస్తున్నారు. బాగుంది, ప్రభుత్వం బాగుంది. చంద్రబాబు ప్రభుత్వం హాయిగా బాగుంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. పార్టీ నాయకులు కూడా లోపలికి వెళ్తున్నారు, బయటకు వస్తున్నారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా అరెస్టులు అవుతున్నారు. మరి ఏమంటారు, ఈసారన్న ప్రభుత్వానికి మళ్ళీ అవకాశం ఇస్తారా ప్రజలు? ఈ పాత ప్రభుత్వానికి ఏమంటారు? చెప్పలేమండి. ఈ 5 సంవత్సరాలు గడిచేదాకా ఎవరు ఏం చెప్పలేము. ఈ ప్రస్తుతానికి ఈ సంవత్సరం బాగుంది. చంద్రబాబు ప్రభుత్వం బాగుంటుందండి, ఆయన బాగా చేస్తారు, అందరికీ చూస్తారు కూడా. కొత్తగా స్మార్ట్ మీటర్లు బిగిస్తామంటున్నారు. ఫోన్లో రీఛార్జ్ ఎలాగో అందులో కూడా అంతేనంట. ఆ విధానం వస్తే కనుక కరెక్ట్గా మీరు ఎంత కరెంటు వాడారో తెలిసిద్ది, మీటర్లలో ఎటు తప్పులు ధరలు అంటున్నారు. ఆ విధానాన్ని మీరు ఆహ్వానిస్తారా, లేకపోతే ఇబ్బంది అవుతుందంటారా? ఇబ్బంది ఏమి ఉండదండి, బాగానే ఉంటుంది. ఏదైనా చంద్రబాబు గారు మంచి చేస్తారు, చూస్తారు. అంటే ఎన్డీఏ 2027లో ఒకవేళ జమిలీ ఎన్నికలకు ముందే వెళ్ళిపోయి మా 1 నేషన్ 1 ఎలక్షన్ అని చెప్తే పాత ప్రభుత్వాలకు ఎంపీ సీట్లు ఎక్కువ ఇస్తే మళ్ళీ ఏమన్నా కదిలే అవకాశం ఉందని ఆలోచిస్తున్నారు చాలా. ఏమో చెప్పలేమండి, కొంతమందికి బాగుంటుంది అనిపిస్తుంది, కొంతమందికి నచ్చదు. స్మార్ట్ మీటర్లు అంటే కరెంటు బిల్లు ఎక్కువ పడతాయని ఆలోచిస్తున్నారు. ఒకసారి చూస్తే కానీ తెలియదు కదా. ఏమంటారు మిథున్ రెడ్డి గారు అరెస్టు, ఆయన 1వ తారీఖు వరకు రిమాండ్ కొన్నారు. 3,500 కోట్ల గురించి ఏమంటారు? జనరల్ ఖజానాలో రాకపోవడం వల్ల ఇప్పుడు ఇబ్బందులు, ఏదైనా సంక్షేమం లేటుగా అవుతుంది, అభివృద్ధి లేటుగా అవుతుంది, డబ్బులు లేక. మరి ఏమంటారు? అది మనం చెప్పలేమండి. అయింది. ఎలా ఉంది సింగపూర్ పర్యటనకు సంబంధించి? లోకేష్ గారు ఒక పక్క, బాబు గారు కూడా వెళ్ళబోతున్నారు. ఒక వారం రోజుల పర్యటనలో ఉండబోతున్నారు. ఏమంటారు? ఈసారి ఈ బాధ్యతలన్నీ సీఎం బాధ్యతలు పవన్ కళ్యాణ్ అంటున్నారు. మీరు ఏమంటారు? మంచిదేనా? మంచిదే, పర్మనెంట్ గా సీఎం అవుతారు చూడండి. వచ్చేసి ఈసారి ఎలక్షన్ ఆయనే సీఎం. ఏమైనా అంశాలు నచ్చాయి, ఎందుకని ఆయనే కోరుకుంటున్నారు? ఆయన చేసే పనులన్నీ బాగున్నాయి, ఏ చేసినా మంచిగా చేస్తాడు. ఆయన డబ్బు గారైనా కానీ ఏదైనా కానీ బాగా చేస్తున్నాడు. పదవుల్లో పర్యాటక అభివృద్ధి కానీ గ్రామీణ అభివృద్ధి కానీ ఎలా ఉంది? ఆయన వచ్చాక ఏదైనా సమస్య ఉంటే త్వరితగతిన సాల్వ్ చేస్తున్నారా? మరి సంవత్సర పరిపాలన ఏమేమో బాగా చేశారు ఆయన? చేస్తున్నాడుగా, రోడ్లు లేని వాళ్ళకి రోడ్లు వేస్తున్నారు. చెప్పులు కూడా పంపించాడు, ఏ ముఖ్యమంత్రి అయినా చెప్పులు పంపించాడు. ప్రాంతాల్లో గిరిజనులకు చెప్పులు లేవని కూడా పంపించాడు. చెప్పులు పంపించాడు, అంతకంటే మంచి వ్యక్తి ఉంటాడా? చెప్పులు కూడా పంపించాడు. ఇన్ని సంవత్సరాలు ఇన్ని పరిపాలన చేశారు కానీ ఏ ముఖ్యమంత్రి అయినా చెప్పులు పంపించాడా? ఆయన మంచితనమే ఆయన కాపాడుతుంది. శనివారం చూసారా, ఈ మద్యం కుంభకోణంగా సంబంధించి మాజీ మంత్రులు అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డి గారిని సాక్ష్యాలు ఉన్నాయంటున్నారు. ఏమంటారు? పాపం చాలా 3,500 కోట్లు పాత ప్రభుత్వాలు మోసం చేసినాయి అంటున్నారు. వాళ్ళు ఏమంటారు? పాపం డబ్బులు రాలేదంట ఖజానాకి. మద్యం కుంభకోణంగా సంబంధించి మిథున్ రెడ్డి గారిని ఎంపీ ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఖజానాలోకి వెళ్ళాలి. అవి లేకపోవడం వల్ల ఈ సంవత్సరం ఇబ్బంది పడ్డారంట వీళ్ళు. ఆ డబ్బులు నుండి ఇంకా ఫాస్ట్గా చేసేవాళ్ళు సంక్షేమం అంటారు. ఏమంటారు? ఇప్పుడు కానీ చేస్తున్నారు కదా, ఆ డబ్బులు లేకుండా చేస్తున్నారు. ఏ పరిపాలన చేయట్లేదు, ఏ తగ్గించారు, అన్ని ఒక్కొక్కటి అమలు చేస్తూనే ఉన్నారు కదా. చేస్తారు, చేయడానికి కదా వాళ్ళు వచ్చింది. అంటే ఆ మిథున్ రెడ్డి గారిని ఏం చేశారంటే 14 రోజులు రిమాండ్ ఇచ్చారు. ఆగస్టు 1 వాయిదా పడింది. ఖచ్చితంగా సాక్ష్యాలు ఉన్నాయి, ఆయన జైలుకి వెళ్తారంటున్నారు. ఒకవేళ జగన్ గారిని టార్గెట్ చేసి ఇవన్నీ చేస్తున్నారా అంటున్నారు. జగన్ గారు ఏమైనా మంచి చేశారు మరి పాత ప్రభుత్వం? మంచి చేస్తే ఎందుకు ఓడిపోతాడు? మంచి చేయకనే కదా చిత్తుగా ఓడిపోయాడు. 11 సీట్లు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి? మంచి చేయలేదు కాబట్టి వచ్చినాయి. మంచి చేసిన వాళ్ళు బంపర్ మేజెంట్తో వచ్చారు. రాడండి జగను, రాడు. ఈసారి 7 కూడా వస్తాయో రావు. మరి ఈసారి ప్రభుత్వం వస్తే ఈసారి సీఎంగా ఎవరిని అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అనుకుంటున్నా. పవన్ కళ్యాణే రావాలి. పవన్ కళ్యాణ్ వస్తాడు. ఆయన చేసే మంచి పనుల వల్ల ఆయనే ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబు నాయుడు కంటే కూడా పవన్ కళ్యాణ్ బాగా చేస్తున్నాడు. ఆయన చాలా మంచి వ్యక్తి, ఆయన మంచితనం ఆయన కాపాడిద్ది. ఆయన ఏదైనా అమలైనవి కదా, తల్లికి వందనం, పెన్షను, ఒక పక్క చూసుకుంటే గ్యాస్ సిలిండర్లు, దీంతో పాటు నిరుద్యోగ వృత్తి కూడా రేపు ఇస్తామంటున్నారు. ఎలా ఉంటుంది? బాబు గారు ఈ పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉన్నారు, అందులోనూ పవన్ కళ్యాణ్ గారు గట్టి సపోర్ట్ కాబట్టి ఎలా ఉండదు? బాగుంది. ఇప్పుడు అన్ని పథకాలు వస్తున్నాయి, వెనక ముందో వస్తున్నాయి. రానోళ్ళకి కూడా ఇంటింటికి ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు గ్యాస్ డబ్బులు కూడా ఎవరికి పడలేదు కూడా కనుక్కుంటున్నారు వచ్చి. పడతాయి వెనక ముందు. ఇప్పుడు మనకు పడలేదని అందరికి పడుతున్నాయి కదా, పడ్డోళ్ళకి పడుతున్నాయి కదా. ఎవరికైనా పడటమే కదా కావాల్సింది. ఒకరోజు వెనక ముందని అందరికీ పడతాయి. ఈ ప్రభుత్వం చేసిద్దండి, చేయకోకుండా ఉండదు. ఒక రోజు వెనక ముందు అన్ని చేసిద్ది. జగన్ లాగా మాటలు ఇచ్చి మోసం చేస్తాం తెలీదు. ప్రభుత్వ నాయకులు అరెస్ట్ అవుతారు తప్పు చేస్తే? ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు.
అవుతారు. ఎవరైనా తప్పులు చేసిన వాళ్ళు కంపల్సరీగా అరెస్ట్ అవుతారు. ఎవరైనా అవుతారు. ముఖ్యమంత్రి అయినా మామూలు మనుషులైనా తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికైనా తప్పే కదా, అరెస్ట్ అవుతారు. రేపు ఆయన అరెస్ట్ చేస్తే జగన్ గారిని కూడా ఈ లిక్కర్ స్కామ్లో ఫస్ట్ నెంబర్ 1 ఆయనే అంటున్నారు. ఆయన దాకా వెళ్తుందా మరి? అరెస్ట్ చేయొచ్చు, తప్పుంటే అరెస్ట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయలేదా? చేసి ఎంత హింస పెట్టారు. ఆయన 70 సంవత్సరాల వయసులో కూడా జైలుకి పంపించారు. అది పోద్దా? ఆ పాపం కొట్టింది కదా, ఆయన అంత ఏడిపించారు. పవన్ కళ్యాణ్ రాకోకుండా చేశారు. ఎంత చేశారు. నిరసన కూడా రోడ్డు మీద పడుకోబెట్టారు. అయినా కూడా ఆయన ఆగాడా? వచ్చాడుగా. ఖచ్చితంగా వచ్చేదైతే ఈసారి సీఎంగా మీరు కోరుకుంటుంది ఎవరిని? పవన్ కళ్యాణ్ని. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.